రోడ్డు మీద సిగ్నల్ పడంగానే ఈటోగల అటోగలు వస్తారు. చిల్లరుంటి ఇస్తాం లేదంటే ఊకుంటాం. గుడి మెట్ల మీద, పార్కుల కాడ, సడకుల పక్కన ఉంటారు. పండుగలు పబ్బాలప్పుడు, జాతరలప్పుడు పక్కూర్లకెళ్ళి కూడా వస్తుంటారు. నలుగుర్ల తిరుగుతారు, నలుగుర్లనే అడుక్కుంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లో ఏసీ ఎర్రల్లా పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చొని సాటుంగా చేతులు జాపుతుంటారు. గాళ్ళ గురించే ఈ వార్త. అవినీతి ఆఫీసర్ల కంటే మేమే నయం అంటారులా వరంగల్ బిచ్చగాళ్ళు. కాళ్ళరెక్కలు మంచిగా లేక మేము అన్ని సక్కగుండి వాళ్ళు అడక తింటాన్రు. మాది ఆకలి బాధ, వాళ్ళది అవినీతి బాధ. మేమిస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. వాళ్ళు డిమాండ్ చేసి మరీ గుంజుతారు. దయున్నోళ్ళు 10వ పరకో ఇస్తే మా కడుపు నిండుతది. కొందరు ఆఫీసర్లు దయ లేకుండా గరీబులను పీక్క తింటారు. మేము రోడ్ల మీద, వాళ్ళు ఆఫీసులు అడుక్కుంటారు. దేశానికి గసంటోలతోటే నష్టం గాని మాతోటి కాదు అనుకుంటా జులూస్ తీసిండ్రు. ఎందుకంటే ఇయాల దునియా అవినీతి వ్యతిరేక దినోత్సవం అని హన్మకొండల జ్వాల స్వచ్ఛంద సంఘం ఈ కార్యం పెట్టింది. ఈ అవినీతి అధికారి లంచగొడి కంటే బిచ్చగానే బెటర్ అనేది మా కాన్సెప్ట్. వీళ్ళు లేక ఆడుకుంటున్నారు, వీళ్ళు ఉండకూడము లంచాలకు మరగబడి దేశాన్ని దోచుకు తింటున్నారు. కాబట్టి హౌ మరి చేతుల బొచ్చే ఒకటే తక్కువ. నెలకు ₹1,00,000 జీతం వచ్చేటోళ్ళు కూడా లంచం లంచం అని పబ్లిక్ ను సతాయించుడేనాయే. ఆయన ఏసీబీకే బుగులు పడనోళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వానం అన్నంత మాత్రాన మారతారుల్లా. ఏదో ఇలా ఆపోచన కాకుంటే అవినీతి